నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్గా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా రెంటల్ విధానాన్ని మానేసి పర్సంటేజ్గా ఇవ్వాలని కూడా వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నటువంటి టైంలో ఆ డిమాండ్స్ కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. సో అసలు ఏంటి ఈ విధానం, ఎందుకు రావాలనుకుంటున్నారు, దీనివల్ల వాళ్ళు ఎంతవరకు క్లాస్ అవుతున్నారు ఏంటి అని మనతో పాటు మాట్లాడడానికి మనందరికీ తెలిసిందే సుదర్శన్ దేవి థియేటర్స్ ఎంత పెద్ద ఫేమస్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆ థియేటర్కి సంబంధించి ఓనర్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి మాట అని మీరు గత ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది. సో అయితే అసలు ఏంటి అంటే ఈ రెంటల్ విధానాన్ని వదిలేసి పర్సంటేజ్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ నంబర్ 1 రీజన్ డిజిటల్ ప్రొజెక్షన్ వచ్చింది 10-12 ఏళ్ల కింద. ఓకే, ఒక ప్రొడ్యూసర్ గారు ఒక 8 థియేటర్లో వేసి ఆ వేసిన 8 థియేటర్లో కూడా రన్ ఎక్కువ వచ్చేది. 10 వారాలు, 8 వారాలు, 100 రోజులు ఎక్సెట్రా. ఆ రన్లో ఆ థియేటర్కి కొంచెం రెవెన్యూ కనబడేది థియేటర్లో. ఆ రన్లో ఆ థియేటర్కి రెవెన్యూ ఉండేది. ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్షన్ అయినందుకు ప్రొడ్యూసర్కి బెనిఫిటే. అన్ని థియేటర్లో వేసేస్తున్నాడు, రన్ ఆటోమేటిక్ తగ్గింది. అన్ని థియేటర్కి డివైడ్ అయింది. సో ప్రతి థియేటర్కి వచ్చే రెవెన్యూ రావట్లేదు, తగ్గిపోయింది. అయితే ప్రొడ్యూసర్ మాత్రం లాభపడ్డాడు. ఎందుకంటే కంపేర్ టు 12 years ago, 15 years ago, మల్టిపుల్ ప్రొజెక్షన్స్. కాంతారా వచ్చిన తెల్లారి మళ్ళీ ఇంకొక 50 థియేటర్లు యాడ్ చేయడం జరిగింది. సో అట్లా బెనిఫిటే అయింది. ఆ బెనిఫిట్లో మాకు నష్టమైందని నేను అన్ను. ఫార్మాట్ మారిందండి. ఫార్మాట్ మారిన దాని ప్రకారంగా మల్టీప్లెక్స్ వాళ్ళు ముందు చూపుతోటే వాళ్ళు 2013 నుంచే ఇంకా దానికన్నా చుట్టుపక్కల ఆ ప్రాంతం నుంచే మల్టీప్లెక్స్ పర్సంటేజ్ తీసుకుంటుంది. మల్టీప్లెక్స్ వాళ్ళు తీసుకునే పర్సంటేజ్ 45%, మాకు వచ్చే పర్సంటేజ్ <10%. ఓకే, ఇంత వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని కరెక్ట్ చేయండి అనేసి మేము ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాము. అది మీరు ఇన్నాళ్ళు సహించారు కాబట్టి ఇంకా సహించండి అన్న టైప్లోనే ఉంది. సో ఇది మొన్ననే ఒక పేపర్లో చూస్తే 1300 థియేటర్లు బంద్ అయ్యాయి. పోయిన 10 ఏళ్ళ 1370 థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోయాయి మన రెండు రాష్ట్రాల్లో. సో దట్ ఈస్ ఇనఫ్. ఇది ఎక్కడ పోతుంది అని దారి తీస్తుందని తెలిసిపోతుంది. సో అందుకే మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి త్వరగా చేయండి అనేసి రిక్వెస్ట్ చేస్తూ వచ్చాము. అండ్ అదే నేను అనకూడదు కాలయాపన అనేసి, బట్ అజ్ఞానంగా ఇది డీలే అవుతుంది అన్న టైప్లో ఉంది బేసికల్లీ. అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మేము ఎందుకు ఇవ్వాలి పర్సంటేజ్ అన్న టైప్లో ఉంది. బట్ మేము అన్ని ఫ్యాక్టర్స్ చెప్తున్నాం ఎందుకు ఇవ్వాలి అంటే, ఎందుకు ఇవ్వాలి అంటే మొదటి కారణం, మాకు 15 ఏళ్ల కింద ఒక సినిమాకి ఒక థియేటర్కి ఒక వారంలో ఎంత ఆడితే ఆ వారం కాదు, ఆ 10 వారాలు 8 వారాలు ఆడిన దానికి లెక్క చూస్తే పర్సంటేజే ఉండే, అంత రెవెన్యూనే ఉండే, 50-50 ఉండే బేసికలీ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అంటే పెద్ద టైంలో రావడం జరిగింది. ఇప్పుడు పర్సంటేజ్ మీరు అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మార్జిన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అంటే లైక్ ఇప్పుడు పర్సంటేజ్ అయితే ఇంత లాస్ అవుతుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమౌంట్ తీసుకుని మీకు ఒక 1 crore తీసుకుంటే మీకు ఎంతవరకు వస్తుంది, తనకెంత పోతుంది, మీరు ఎంతవరకు లాస్ అవుతున్నారు? ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను 1 crore అని చెప్పను, ఒక 50 లక్షల కలెక్షన్ వచ్చింది అనుకుందాం ఒక వారంలో ఒక థియేటర్లో. ఇక్కడే కాదు, మిర్యాలగూడలో అనుకోండి, విజేందర్ సార్ థియేటర్లో అనుకోండి, ఎక్కడ రూరల్ ఏరియాలో వస్తే అదే ఏరియాలో ఒక మల్టీప్లెక్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు కలెక్షన్ చూస్తే, నేను కాకినాడది ఎగ్జాంపుల్ చెప్తాను. లక్ష్మీ థియేటర్ కాకినాడ శ్రీనివాస్ గారిది, అంటే ఎక్స్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారిది. లక్ష్మీ థియేటర్లో చుట్టుపక్కల 3 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మేమున్న ఈ డిస్కషన్స్లో సబ్ కమిటీలో కూర్చొని డిస్కస్ చేస్తుంటే ఆ 3 మల్టీప్లెక్స్ల కన్నా ఎక్కువ ఆ లక్ష్మీ థియేటర్లో ఉంది కలెక్షన్. ఓకే, రైట్. మూడిటితో పోలిస్తే ఒక దాంట్లో 11, ఒక దాంట్లో 12, ఒక దాంట్లో 9, మన దగ్గర 15. ఓకే, సింగిల్ స్క్రీన్స్లో కలెక్షన్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకు వచ్చేది వీళ్ళకి వచ్చేది చెప్తాను. సింగిల్ స్క్రీన్స్కి <10%, మల్టీప్లెక్స్ వాళ్ళకి అవుట్ రైట్ కంట్రీ వైడ్ ఫార్ములా 45%. ఓకే, ఈ 45% ఫస్ట్ వీక్లో ఉంది కాబట్టి ఒక మల్టీప్లెక్స్ కట్టడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక ష్యూర్ షార్ట్ ఫిక్స్డ్ టేబుల్ ఉంది. అరే ఒక మల్టీప్లెక్స్కి ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది అనేసి అన్డిస్ప్యూటెడ్గా. ఏమండి, ఒక సింగిల్ స్క్రీన్ కట్టడానికి అక్కడ ఒక ఫిక్స్డ్ లేనే లేదు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎంత మనని ఆర్గ్యూ చేస్తాడో, ఎంత 4 లక్షలది 3 లక్షలకి అంటాడో, నీ పక్క థియేటర్కి ఇస్తా నీకు ఇయ్యను సినిమా అంటాడో, ఇవన్నీ నడుస్తున్నాయి మార్కెట్లో. ఇందుకు మన ఇరు రాష్ట్రాల్లో
ఒక ఫార్మాట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ తగ్గిపోయాయి. ఆదరణ లేక కాదండి, ఆదరణ పెరిగింది, డౌటే లేదు. సో ఆ మనీ షేరింగ్ రెవెన్యూ మెకానిజంలో సింగిల్ బిజినెస్ అయిపోయాం కదా మేము. మామూలు నువ్వెంత తక్కువ చేస్తావు చెప్పు, పక్కోడు ఇస్తా అంటున్నాడు, ఆ మాట తీసుకెళ్ళి నువ్వు ఇంకా తక్కువ చేస్తావు అంటే తగ్గించేసి ఆ మనీ ఇంతకుముందు ఒక ఎన్నో సినిమాలకి 10 వారాలకు ఆడితే వచ్చే పర్సంటేజ్ రాకుండా అల్టిమేట్లీ అది ప్రొడ్యూసర్లకు చేరింది. ప్రొడ్యూసర్లకు చేరింది ఆ డబ్బులు. ఇప్పుడు అదే వాపస్ అడుగుతున్నాం సార్. 10 ఏళ్ళ కింద ఉన్నదే మాకు వాపస్ ఇవ్వండి. ఎందుకంటే ఈ డివైడ్ అండ్ రూల్ ఫార్ములాలో అదే చెప్తాను కాదు, మళ్ళీ ఆయన తగ్గిస్తున్నాడు నువ్వు తగ్గియవా, నువ్వు ఈయన తగ్గిస్తున్నాడు నువ్వు తగ్గియవా అనేసి ఇంత తగ్గి ఆ డబ్బు అంతా ఇంకెటో చేరింది. సో ఇక్కడ దాంతో కూడా వరి లేదు మాకు, మేము నెట్టుకొచ్చాం. కానీ ఇప్పుడు భరించలేనంత లెవెల్కి దిగిపోయింది. ఎగ్జాంపుల్స్ మొన్న పుష్పకి కానీ అట్లా కొంతమంది కంప్లైంట్ చేశారు కదా, 4 లక్షల కలెక్షన్కి మాకు 10,000 ఇచ్చి తీసేసుకున్నారనేసి. అది నాట్ ఎట్ ఆల్ ఫేర్. అది పర్లేదు. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాన్ ఇండియా సినిమాలు వస్తున్నటువంటి టైంలో మేజర్గా ఇంకోటి ఏంటంటే దానికి టికెట్ ప్రైజెస్ కూడా ఎక్కువగా పెంచుతున్నారు. అవునండి. పెంచుతున్నప్పుడు థియేటర్స్ ఓనర్స్కి అది లాభం చేకూరట్లేదా? ఇలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి 300ని 500, 550 ఇలా పెంచుకుంటూ పోతున్నారు. మల్టీప్లెక్స్ ఆర్ సింగిల్ స్క్రీన్ ఏదైనా కానీ. మల్టీప్లెక్స్ 2 చెప్తాను. థియేటర్ టికెట్ ప్రైస్ పెంచారు. మల్టీప్లెక్స్లకి ఆ ఉన్న పర్సెంటేజ్ విధంగానే మల్టీప్లెక్స్లో కూడా వస్తుంది. ప్రొడ్యూసర్ ఇది మొదలు ఎట్లయిందంటే మేము ఎక్కువ బడ్జెట్ అయిపోయింది కాబట్టి మాకు కొంచెం సాయం చేయండి అని గవర్నమెంట్కి చేరితే, అరే మన తెలుగు సినిమా చాలా షైనింగ్లో ఉంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేద్దామని గవర్నమెంట్స్ కూడా ముందుకు వచ్చాయి. వస్తూ టికెట్ రేట్ ఇచ్చాయి. ఆ ఇచ్చిన టికెట్ రేట్కి ఎటు పోతుంది డబ్బులు అంటే సింగిల్ స్క్రీన్స్కి ₹1 కూడా రాదు ఎక్స్ట్రా. మల్టీప్లెక్స్ మాత్రం అదే పర్సంటేజ్ లెవెల్లో తీసేసుకుంటున్నారు. సో అంత ఓపిక్గా మేము ఉన్నాం. పోయిన 3-4 ఏళ్ళ నుంచి టికెట్ రేటు పెంచుదల ఉంది కదండి. ఈ పోయిన 3-4 ఏళ్లలో మీరు ఏ ప్రొడ్యూసర్ అని అడగండి, ఏ డిస్ట్రిబ్యూటర్ అడగండి, సింగిల్ స్క్రీన్స్కి ఏమైనా ఇచ్చారా అంటే నేను ₹1 అని అంటున్నాను, ఎక్కడో ఒక 5,000 10,000 పెంచేసి ఇచ్చాం కదా అనకూడదు. మల్టీప్లెక్స్కి పోతుంది ఏంటి, మాకేంది అంటే ఆల్మోస్ట్ ₹1 రానట్టే. సో అంత ఫేవరబుల్గా మన ఇండస్ట్రీ వరకు ఉన్నాం మేము. మమ్మల్ని మూసేయండి అనే లెవెల్కి అనడం నాట్ ఫేర్. ఓకే, ఇప్పుడు ఇలా చేయడం వల్ల సార్ చాలా వరకు మేజర్గా ఇప్పుడు మల్టీప్లెక్స్ చూసుకున్నట్లయితే అల్లో పాప్కార్న్ రేట్ కానీ వాటర్ బాటిల్ ప్రైజెస్ కానీ చూస్తే టికెట్ ప్రైజెస్ కంటే కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెన్ ఒక సామాన్య జనరల్గా సినిమా చూడడానికే ఫ్యామిలీ తోటి సామాన్యులు వెళ్ళి చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఈ మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అండ్ సేమ్ టైం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళే ఎక్కువగా చూడడానికి ఒక ఆస్కారం ఉంటుంది, ఒక రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది. బట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా మూసేస్తే రేపు మల్టీప్లెక్స్లో జనరల్ ఆడియన్స్ సినిమా చూడగలరా? అసలు ఏంటి ఈ క్యాలిక్యులేషన్ చాలా మందికి ఎప్పటి నుంచో మెదులుతుంది. పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు. యాజ్ అ హోల్ ఆలోచించాలి. మన ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఫ్యామిలీకి ఏం డ్యామేజ్ జరగబోతుంది అంటే, సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోతే తక్కువ ధరలో చూపించే శక్తి సింగిల్ స్క్రీన్స్కి ఉంది. ఎందుకు ఉంది అంటే ఇవి పాత వ్యవస్థలు, రైట్? కొత్తగా ల్యాండ్ రేట్లో ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేవు. సో ఈ బెనిఫిట్ మనం యాజ్ అన్ ఇండస్ట్రీ తీసుకోవాలి. సో పాత వ్యవస్థలు అదే సినిమా 1300 సీట్లతోటి స్కేల్ ఆఫ్ ఆపరేషన్లో నెగ్గుతున్నాం మనం సింగిల్ స్క్రీన్స్. ఆ అడ్వాంటేజ్ తీసుకొని తక్కువ టికెట్ రేట్లో సగటు ప్రేక్షకునికి చూపిస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఒక 50-70 మంది జస్ట్ ₹50 ₹80 టికెట్ చాలా మంది వస్తారు. అండ్ మా దగ్గర చిప్స్ ₹40, సమోసా ₹40, డబుల్ ఎక్కువ ₹50, 50 బిలో ఇలాంటి చిప్స్ ఆల్మోస్ట్ అందుబాటులో ఉంటుంది. సో ఒక కల్చర్ని కంటిన్యూ చేస్తున్నాయి సింగిల్ స్క్రీన్స్. అయితే మల్టీప్లెక్స్ వాళ్ళు అది చేయలేరు. వాళ్ళ ఉద్దేశం ఏముందో పక్కన పెట్టండి, చేయలేరు. ఎందుకంటే ఈ రోజులలో ఇన్వెస్ట్ చేసి వచ్చారు కాబట్టి ఈ రోజు ఫైనాన్షియల్ రేట్స్ వాళ్ళని ఆపుతాయి. వాళ్ళ లిస్టెడ్ కంపెనీస్, సోకాల్డ్ లిస్టెడ్ కంపెనీస్ వాళ్ళని ఆపుతాయి అంతే. ఇంకా ఇంకోటి ఏంటంటే చాలా మంది సరే ఇది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్స్, బట్ వై పెద్ద టైంలోనే ఎందుకు అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఎందుకు సార్ ఈ పర్టికులర్ టైంలోనే మీరు ఇంతగా డిమాండ్ చేయడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఇంతగా డిమాండ్ చేయండి, మీరే అన్నారు ఇందాక స్టార్టింగ్లో ఎన్నో ఏళ్ళ నుంచి వస్తుంది అనేసి. అండ్ మొన్న మీటింగ్లో నేను అన్నాను అందరి మధ్యలో కూడా, ఈ డిమాండ్ ఇవాళ అడగంగానే రేపు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఈ డిమాండ్ కొనసాగుతుంది, 4 నెలల వరకు పోతుంది. దాన్ని చూసి స్క్రూటినైజ్ చేసి నెక్స్ట్ మీటింగ్ పెట్టి అది పెట్టి దామోదర్ ప్రసాద్ గారిని అడగండి, ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన 2 years కింద కూడా. దామోదర్ ప్రసాద్ గారు చేంబర్ సెక్రటరీ ఉన్నప్పుడు భరత్ భూషణ్ గారు ఫుల్ ప్రయత్నాలు చేశారు, స్పెషల్ కమిటీ చేశారు, మళ్ళీ అది పక్కకి జరిగిపోయింది. సో ఇది ఒక ఇంత టైం అవుతుంది కాబట్టి ఈ మధ్యలో వచ్చిన సినిమాకి టార్గెట్ చేసినట్టు కనబడుతుంది అంతే. మేము ఎక్కడ టార్గెట్ చేయలేదు.
లేదు. మాకు ఆకలి ప్రకారంగా మేము అడుగుతానే ఉన్నాం. మధ్యలో హరివర వీరమల్లు వచ్చింది, దానికన్నా ముందు ఇంకో సినిమాలు వచ్చినాయి, అట్లా వచ్చాయి అంతే. ఇంకా అదర్వైజ్ మేము చాలా లార్జ్ హార్టెడ్ అండి. అంటే పెద్దయే కాదు, ఇంకో 4 సినిమాలు కూడా చూస్తందుకే ఒప్పుకున్నాం కూడా. ఇంకో 70% కన్నా ఎక్కువ ప్రొడక్షన్లో ఉన్నాయి, ఒక వేరే రేట్లో చేద్దాం అనేసి. మాకు ఈ పట్టాల మీద పడేయండి మమ్మల్ని, అప్పుడు ఆ జర్నీ కొంచెం ఎక్కువ తక్కువ ఏదో మెల్లగానో ఏదో గంట లేటో అటు ముడతాం, కానీ పట్టాల మీద పడేయండి, ఆ స్ట్రక్చర్లోకి తీసుకురండి అనేది మా కోరిక యాక్చువల్లీ. స్టార్టింగ్లో పెద్ద ఆన్ టైం రిలీజ్ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు పాత పద్ధతిలోనే రెంటల్ సిస్టంలోనే అని అన్నారట. మళ్ళీ దాని తర్వాత ప్రొడ్యూసర్స్ డేట్ చేంజ్ చేయడం వల్ల మీరు కూడా నిర్ణయం మార్చుకున్నారని తెలుసు, నిజమేనా సార్? మాది April 20 నుంచో ఏదో మొదలైంది మా స్టోరీ, ఏంది మా జర్నీ. జట్లీ కూడా మొన్న ప్రాబ్లం అయింది, March 29 నుంచి మొదలైంది మా జర్నీ. ఇప్పటి నుంచి మేము పర్సంటేజే అన్నాం. అప్పుడు నో టార్గెట్, నో పెద్ద, నథింగ్, ఎవరు లేరు. అది ఇట్లా ఇంత స్లో అయింది, ఆ బిర్యానీ లేట్ వండుతుంది, ఆ టైం అయింది. కాబట్టి ఇప్పుడు వచ్చి ఈ సినిమాకి అడ్డుపడుతున్నట్టు కనబడుతుంది, అలా చిత్రీకరిస్తున్నారు, అంటే అలా కనబడుతుంది అందరికి కూడా. వీఆర్ నాట్ అగేన్స్ట్, మేము ఎట్లా అగేన్స్ట్ ఉంటామండి? నాట్ ఎట్ ఆల్. మాకు పెద్ద ఇలాంటి సినిమాలే రావాలా. ఓకే. అండ్ సార్ ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే బడ్జెట్ పెరిగిపోతుంది. ఈవెన్ సినిమా ఇండస్ట్రీ స్పాన్ చాలా పెరిగింది ఇప్పుడు. ఇంత మునుపు ఉన్నట్టు ఓన్లీ తెలుగు కాదు, ఈవెన్ మనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ బాహుబలి కొన్ని దేశాలలో అంటే వేరే లాంగ్వేజ్లలో కూడా రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు బడ్జెట్ పెరుగుతుంది, మేము కూడా లాస్ అవుతున్నాం అని కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కూడా వినిపిస్తున్నారు. సో ఏం చెప్తారు దీనికి? దానికో సినిమా టైటిల్ చెప్పొచ్చు, ఆ నేరం మాది కాదు. ఓకే, ఆ నేరం మాది కాదు, రైట్? ఓకే, ఒక్క స్టేట్మెంట్ తోటి చెప్పేసేయచ్చండి. డెఫినెట్లీ వి సల్యూట్. బడ్జెట్ పెరుగుతుంది అంటే అంత క్వాలిటీ వస్తుంది, దాని స్పాన్ పెరుగుతుంది. వావ్, మన తెలుగు ఆడియన్స్ కి వావ్ అనిపించేలాగా తీస్తున్నారు. బట్ ఆ బరువు మా మీదే కంటే దయచేసి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉన్నదే తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి అవన్నీ రీజన్స్ సబ్స్టాన్షియల్ కాదు, అంటే అది కరెక్ట్ కాదు రీజనింగ్. ఆ నేరం మాది కాదు యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఈ విషయం మీద కూడా మెగాస్టార్ గారిని కూడా కలుస్తున్నారు అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏంటి అసలు ఆయన టైం ఇచ్చారా? 1-2 డేస్లో రిక్వెస్ట్ చేశాం కదా సార్. ఐ థింక్ ఇది ఇంత సీరియస్ అవుతుంది కదా అంటే ఇండస్ట్రీ పెద్దలు ఒక ముందడుగు వేసి సాల్వ్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. లేకపోతే ఆన్ ద హోల్ ఇండస్ట్రీ లాస్ అవుతుంది. కాబట్టి ఆన్ ద హోల్ ఫ్యామిలీ హెడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ షుడ్ స్టెప్ ఇన్ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కొడుకులు టూస్ అని కొట్లాడుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ, ఆ ఇంటి పెద్ద రావాలి, ఆ గ్రామ పెద్ద రావాలా అనేసి కోరాము. అయితే సంతోషం. ఓకే సార్, ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం మీరు కనుక రెంటల్ సిస్టమ్ కాదని పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ పెరిగే అవకాశాలు ఏమన్నా? డెఫినెట్లీ సార్, అదొక డిఎన్ఏ లెవెల్లో ఆలోచిస్తే ఒక సింగిల్ స్క్రీన్ కి ఒక నిర్దిష్టమైన, అంటే ఒక ఫిక్స్డ్ రెవెన్యూ మెకానిజం ఇలా ఉంటుంది అంటే గ్యారంటీ మల్టీప్లెక్స్కి ఇంత జాగ్ కావాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇంత ఇవన్నీ ఎక్విప్మెంట్ కావాలి, సింగిల్ స్క్రీన్స్కి ఇంత కావాలి, రైట్? నేను ఒక ఇంటి జాగాలో సింగిల్ స్క్రీన్ అన్ను, బట్ తక్కువ ప్లేస్లో ఒక సింగిల్ స్క్రీన్స్ వచ్చేటట్టు ఉంటుంది. డెఫినెట్లీ మన ఇండియా అందులో ఇంకా మన తెలంగాణ, ఆంధ్రాలో ఆంటర్ప్రినర్స్ ఎక్కువ. మీరు ఆ బిజినెస్ ని సక్సెస్ చేయండి, 200 మంది వస్తారా లేదా? బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ కానివ్వండి, ఆ స్నూకర్ టేబుల్ కానివ్వండి, పబ్బులు కానివ్వండి, సింగిల్ స్క్రీన్స్ ని అలా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. కోల్పోయిన ఫార్ములా తీసుకొస్తే 2000 నుంచి 4000 థియేటర్లకు వాపసు రాగలిగే శక్తి మనకు మన సత్తాలనే ఉంది, యాక్చువల్లీ మన బ్లడ్లోనే ఉంది. సో అది మీరు ఆ యాంగిల్ నుంచి చూసి ఎల్లుండి RRR లాంటి, వారణాసి లాంటి వచ్చినప్పుడు 4000 థియేటర్లలో మనందరం సినిమా చూసి రెవెన్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నామా లేదా? ఒక మాట చెప్పండి. డౌటే లేదు. ఇవాళ ఎంత శాతం చూస్తున్నాం? 10 మంది చూడదలుచుకుంటే ఒక 2 చూస్తున్నాం. మొదటి 3 రోజులలో టికెట్లు దొరక్క ఆగిపోతున్నాం. అవన్నిటికీ టికెట్లు దొరుకుతాయి. దట్ ఈస్ ద వే వీ షుడ్ లుక్ అట్ సార్. అదేనండి. సో ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే సార్, మేజర్ గా రెంటల్ సిస్టమ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఏంటి, ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు? ఒకవేళ అంటే మీ డిమాండ్స్ మీకు ఉండొచ్చు, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇన్ కేస్ ఒకరిద్దరన్నా ఉన్న అందరిలో కొందరైనా మరి దీనికి పాజిటివ్గా చూపిస్తున్నారు. చాలా మంది ఉన్నారు, యాక్చువల్లీ చాలా మంది పాజిటివ్గానే ఉన్నారు. ఆల్మోస్ట్ 95% వరకు ఉన్నారు. ప్రాబ్లం వచ్చేది బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ తీసేటోళ్ళకి, బిగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు డిఫరెన్స్ అవుతుందనే మాట వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఒక 5% మాత్రం. అబ్సల్యూట్లీ. ఆ 5% కి మేము ఎక్స్ట్రా పర్సెంటేజ్ ఇస్తాం, రెడీగా ఉన్నాం సార్. రెడీ.
ఓకే. అది పరిగణనలోకి తీసుకొని ఒక సొల్యూషన్ దిక్కు పోతుంది అనేసి అనుకుంటున్నా. ఈసారి ఆ సొల్యూషన్ దిక్కు పోతుంది అనేసి అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎక్కువ పర్సెంట్ ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నామంటే సినిమా అంటే స్పామ్ ని బట్టి అంటే పెద్ద సినిమాకి ఎక్కువ, Yes, మీరు కొంచెం 1 year, చిన్న సినిమా ఒక తక్కువ, అలా డిసైడ్ అయ్యారా సార్? అంటే అన్నిటికీ ఒకే కింద మన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నుంచి ఒక ఆక్యుపెన్సీ బేస్డ్ ఇది వచ్చి ఇచ్చాం అండ్ బడ్జెట్ బేస్డ్ కూడా ఇచ్చాం. అదొక ఆలోచన నడిచింది అప్పుడు. ఏంటి 30 crores కన్నా ఎక్కువ ఖర్చు ఉంటే ఇలా పర్సెంటేజెస్ ఇస్తాము, దానికన్నా తక్కువ ఉంటే ఇలా, 10 కన్నా తక్కువ ఉంటే ఇలా. ఇది ఆల్మోస్ట్ తమిళనాడులో కూడా ఖరారైంది, నడుస్తుంది. అవును, అది మన దగ్గర ఆ ఆచరణకు వస్తుందని ఇప్పుడు టైం వచ్చిందని నేను అనుకుంటున్నా. విన్ విన్ సిచ్యువేషన్. ఎవరికి అవతలోనికి నష్టం కావాలని లేదు, మాకైతే లేదు. ఎందుకంటే అవతలోడు ఈస్ ద స్టార్టింగ్ సోర్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్. వి రెస్పెక్ట్, వి సల్యూట్ హిమ్. బికాజ్ ఆయన స్టార్ట్ చేస్తేనే కదా అన్ని స్టార్ట్ అయ్యాయి. ఆయనకు నష్టం కలిస్తే అసలు స్టార్టే కాదు. సో అది అంతవరకు ఎవరూ పోరు. కానీ మమ్మల్ని అంతవరకు తీసుకెళ్ళకండి అనేసి. ఎందుకంటే ఇక్కడ 1300 బంద్ అయ్యాయి కదా అనొచ్చు, రీషేప్ అవుతున్నాయి ఎక్సెట్రా ఎక్సెట్రా. నో, రెవెన్యూ లేకనే బంద్ అవుతున్నాయి. మన సిటీలో ఆరాధన, అంబా ఇవన్నీ కూడా రెవెన్యూ లేకనే. సో గెలాక్సీ, అంబా, మయూరి 20 పేర్లు చెప్పొచ్చు. క్రాస్ రోడ్ లోనే లేదు, సిటీలో ఒక 20 పేర్లు రెవెన్యూ లేకనే పోయాయి. ఓకే. రాష్ట్రంలో 1300, 2 రాష్ట్రాల్లో 1300 సార్. సో ఇప్పుడు అక్కడ కూడా మల్టీప్లెక్స్లు కట్టడానికి రీజన్ కూడా ఇదేనా సార్? అంటే రెంటల్ సిస్టమ్ భరించలేకనే? అబ్సల్యూట్లీ. రెంటల్ రెవెన్యూ లేనట్టే. మల్టీప్లెక్స్ కి షోర్ షార్ట్ గా మల్టీప్లెక్స్ కడితే, ఎందుకంటే మీరు ఎవరైనా థియేటర్ ఓనర్లు అడగొచ్చు మల్టీప్లెక్స్ చేస్తే పర్సెంటేజ్ వచ్చేస్తుంది కదా అనేసి. మరి ఇదేంటి బాస్, మల్టీప్లెక్స్ చేయకపోయినా అంతే రెవెన్యూ మనం కూడా ఇస్తున్నాంగా. మల్టీప్లెక్స్ చేయాలంటే మళ్ళీ 5 కోట్లు ఖర్చు పెట్టి అండ్ మల్టీప్లెక్స్ లకి ఇస్తారనే గ్యారంటీ కూడా లేదండి. ఎందుకంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు ఇండివిజువల్ మల్టీప్లెక్స్ కదా, వాళ్ళని కూడా సినిమా ఇవ్వకుండా ఆపిన రోజులు ఉన్నాయి. పుష్పానే ఇవ్వలేదు, ఎక్స్ట్రా 5%. మీరు విన్నారా ఈ మాట? సో అది తప్పించుకోవడానికి ఒక పీవీఆర్ కి మేము అమ్ముకోవాలి ఇంకా, అంటే వాళ్ళతో టైఅప్ చేయాలి. అంటే ఒక బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళిపోయి మీరే మమ్మల్ని కాపాడండి అని పీవీఆర్ పేరు ఉంటే మాత్రం ఇచ్చేస్తారు, పేరు లేకపోతే ఎట్లా వీని దగ్గర నుంచి ఎట్లా తీసుకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి సార్. మన ఇండస్ట్రీ బయటపడాలి, అట్లీ ఈ సెగ్మెంట్. ఇదంతా ఆడియన్స్ కి అనవసరం బేసికల్, రైట్? వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ పెరగాలి, ఉన్న థియేటర్స్ కాపాడుకోవాలి అనే దృక్పథంతో మనం అందరం ఒకరితో ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీకు ఎప్పుడన్నా వచ్చిందా సార్ ఆలోచన, ఈ సింగిల్ స్క్రీన్స్ తోటి ఇంకా భరించి మనం కూడా ఆ పర్సంటేజ్కి వెళ్తే బాగుంటుంది మల్టీప్లెక్స్? ఆ తర్వాత మీకు చాలా మంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేసే వాళ్ళు వచ్చింది ఈ ఆలోచన. అదే ఇందాక చెప్పినట్టు వచ్చిన తర్వాత కూడా వీఆర్ స్టిల్ సబ్జెక్ట్ టు ద సేమ్, బికాస్ వీ విల్ బి సింగిల్ ఓనర్. మేము పీవీఆర్ కాదుగా. ఇప్పుడు ఓడియన్ తో పీవీఆర్ వచ్చింది, ఆయన ఓడియన్ ఓనర్ ఎవరో ఏం తెలియదు, అయినా కానీ అక్కడ పర్సంటేజ్ ఇస్తున్నారు. మొన్న కూడా ఇచ్చారు, పోయిన 3 నెలలు ఫిబ్రవరిలో వచ్చింది కదా. టైప్ చేసుకోండి, టైప్ చేయాలి ఇక మేము మాకు రెవెన్యూ రావాలంటే టైప్ చేసుకోవాలి. టైప్ లో కొంచెం భాగం వాడు కూడా తీసుకుంటాడు. మరి ఆడికే వచ్చింది. ఈ సందిగ్ధంలో క్యాష్ 22లో ఇరుక్కుపోయాం. సో ఈ క్యాష్ 22లో మాలాగా ఇంకా 200 థియేటర్లు ఉన్నారు. ఇది క్యాష్ 22 తీసేసి ఇది మీ పర్సంటేజ్ రెవెన్యూ వస్తుందంటే గ్యారంటీ ఆరాధన థియేటర్ లాంటివి ఇంకో 15 థియేటర్లు పికప్ అవుతాయి. ఆరాధన సాలిడ్ క్యాచ్మెంట్ ఏరియా, స్టూడెంట్స్ అక్కడ అందరూ వస్తుంటారు. దానికి రెవెన్యూ లేక గిరి గారు నాకు చెప్తారు కదా, రెవెన్యూ లేక ఆగిపోతున్నాం. వస్తే పెద్ద సినిమా వస్తే ఇంకెంత తగ్గిస్తావు చెప్పు అన్న మాట ఉంది. మొన్న ఒక ఆంధ్ర ఎగ్జిబిటర్స్ కూడా నాకు చెప్పారు. ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు కోట్ రైట్ అవే, బట్ పెద్ద సినిమా కూడా ఇంకా తగ్గిస్తావా, మాకు బడ్జెట్ ఎక్కువైంది తగ్గిస్తావా అన్న టైప్లో ఉన్నారు. మాకు సినిమా అంటే ఆక్సిజన్ చేతిలో పట్టుకొని ఇంకా డబ్బులు ది అన్నట్టు ఉన్నది. వచ్చినట్టు తీస్తాం, బెడ్ మీద ఉన్నాం కదా, ఆక్సిజన్ కావాలి ఇప్పుడు అర్జెంట్ గా. కోవిడ్ అప్పుడు ఒక్కొక్క సిలిండర్ ఎంత ఉండే, మాది అలాంటిదే. ఓటీటీ ఏమన్నా థియేటర్స్ ని ప్రభావం చేసిందా సార్? సింగిల్ దాన్ని ఆపలేము, యాక్చువల్లీ ఆపలేము. టెక్నాలజీతో కూడింది అది. సో అటు దిక్కు మేము పెద్దగా ఏం ఆలోచించట్లేదు. ప్రొడ్యూసర్స్ వాళ్ళు కొంచెం ముందిస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న టైప్లో ఉన్నారు కదా, అండ్ ఆపడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆగట్లేదు. కానీ ఒక 4 weeks 6 weeks రావాల్సిన అవసరం ఉంది. మీరు ఏమన్నా ఆ ప్రస్తావన పెట్టాం కదా మేము. సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి మొన్న సురేష్ బాబు గారి మీటింగ్ ఒకటి బెంగళూరులో జరిగింది. అక్కడ ఒక 6 weeks 8 weeks అన్నాం. అదొక ప్రాసెస్లో ఉందండి. అది కూడా ఎంతో కొంత సేవ్ అవుతుంది డెఫినెట్లీ. ఇప్పుడు మీకే ఈ సినిమా బాగుంది, ఒక 6 వారాల దాకా రాదు అంటే చూసేస్తాం కదా, థియేటర్స్కి వచ్చేస్తాం. అదొక నిర్దిష్టమైన డేట్ వచ్చేసేయాలి.
ఒక సినిమా బాగా ఆడలేదు కాబట్టి ఒక వారానికో 2 వారాలకు వచ్చేసింది అనుకోండి, ఆ ఆడియన్స్ మెమరీలో అదే ఉంటుంది. ఈ సినిమా వారానికి 2 వారాలకు వచ్చేసింది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చేస్తుంది, ఇది కూడా వచ్చేస్తుంది అన్న భావంతో థియేటర్కి రాకుండా అయిపోతుంది. ఇది మనందరం కలిసి ఒక ఫిక్స్డ్ టైం లైన్ పెట్టేసుకోవాలి, అది ఆడియన్స్కి తెలిసేటట్టు చేయాలి. ఓకే, సో ఫైనల్గా సార్ ఇప్పుడు ఈ రెంటల్ సిస్టమ్ గురించి నుంచి పర్సంటేజ్కి రావాలని కోరుకుంటున్నారు. సో మీ డిమాండ్స్ అంటే ఏం చెప్తారు ఫైనల్గా? పర్సంటేజ్ మాకు కూడా రెవెన్యూ అంతే ఇస్తున్నాము, అంతే పర్సంటేజ్ ఇవ్వండి. పెద్ద సినిమాలకు ఎక్కువ తక్కువ రెడీగా ఉన్నాము ఆల్ ద టైం. ఆ పట్టాల మీద పడేయండి మమ్మల్ని. ఆ పట్టాల మీద పడేస్తే ఆ చెన్నైకో తిరుపతికో కొంచెం లేటో కొంచెం ముందో తీరుతాం. లేట్ అయినా పర్లేదు, కానీ ఆ బండి పట్టేటట్టు చేయండి మమ్మల్ని అనేసి. మళ్ళీ బండి మిస్ చేయొద్దు దయచేసి, ఆ రైలు బండి మిస్ కాకుండా చూడండి దయచేసి అనే రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చాలా మందికి డౌట్స్ ఉండుంటాయి. సో థియేటర్ పర్సంటేజ్ ఎందుకు కావాలని కోరుకుంటున్నారు. సో రాజు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.